అలాగా కట్ చేయాలి. అంటే మనిషి బతకలేడు. 50 అయినా ఇవ్వాలా పొగోడన్నాక. అంటే మనిషి ఈరోజు చెప్తాడు జీవితంలో 30 అంటే 50 పెట్టేటోడైతే అలా చెప్తే నువ్వు 50 ఇచ్చేకుండా 30 అంటే గుజ్జోడు అవుతాను మారం అంటే కొద్దిగా పెద్దగా ఉందిలే. 5,000 ఫీజు అంటే 10,000 కట్టాలి. కావాలా 5,000 అంటే సరిపోతాడు. అట్లా పెద్ద రేటు పెరిగినాయిలే. మనిషి దేనికో ఇష్టపడాలి. మొగోడు అన్నాడు భయపడితే పక్కన అవుతాయి. ఫెయిల్ అవుతారు. ఎవరితో ఫెయిల్ అవుతారు. డబ్బుకు భయపడినావంటే ఫెయిల్యూర్ వస్తారు. లైఫే ఫెయిల్యూర్ వస్తారు. డెత్ వస్తారు. స్థలానికి పోయినాక నువ్వు మొగోని పడే డబ్బు పడేసట్టున్నా అదే ప్రమాదటీలకు నిలిపేది. కాకర రంగనాథకి ఇట్లా నాగలు డిగ్రీ చదువుకుంటే అవుతుంటారు లెక్కలు. ఎట్లా చేస్తారు లెక్కలు. అది ఖర్చు పని అవుతుంది. అది ఖర్చు. వాడు మటన్ పాత ఇచ్చాను మీ అమ్మ చల్లుతారు లెక్కలు. 500 నోట్లు అందరికి పెట్టి పంచుతారు. వాడి స్థాయికి వాడికి పెరుగుతాయి కదా. కంపారిజన్ కాదు. ఇప్పుడు పెద్దగా లేని తోడు ఇండియాకి సహకారం అందరూ తక్కువ కూడా ఎవరి ఖర్చు అనుకుంటారా. అది నాయకులు నేర్పుతారు. కింద నాయకులకు ట్రైనింగ్ ఇచ్చేది అదే. గట్స్ ఉండాలా ఎక్కడైనా పోయినాక నేర్పుతారు. అది లేని లీడర్షిప్ రాదు ఎవరికైనా. 10 మందికి నువ్వు అన్నం పెడితే లీడర్ అవుతావు. లీడర్షిప్ అంటే ఏం లేదు. అన్నం పెట్టా నువ్వు లీడర్ అవుతావు 10 మందికి. లీడర్షిప్ అంటే బ్రౌజీగా కాదు. 10 మంది ఎంత వస్తారు నీ ఎంత. అదే లీడర్షిప్ అంటే. సాయిబాబు లీడర్ అంటే 10 మందికి అన్నం పెట్టాను అంతే. అన్నం పెట్టినా లీడర్ అవుతాను. భయపడకూడదు. ఖర్చు డబ్బు పోతుంటే నువ్వు లీడర్షిప్ రాదు. అదే నాయకత్వ లక్షణాలు ఉంటాయి. లీడర్షిప్ ఎట్లా వస్తుంటే 10 మంది హక్కులు నువ్వు కాపాడినప్పుడు నీకు లీడర్ అవుతావు. 10 మంది నీ ఎంత వస్తారు. ఒక వెహికల్ పెట్టి వారికి తిండి ఖర్చులు భోజనం ఖర్చులు బిర్యానీ అంటే ఎక్కుతారు. అలా పెట్టగల ఖర్చు ఉన్నప్పుడు నీ ఎంతో 10 మంది వస్తారు. నువ్వు పెట్టినంటే అవుతారు. అలా వాడు తింటున్నాడే నువ్వు బాధపడకూడదు. వాడు వచ్చినాడు మనకు సంతోషం. అలా ఇప్పుడు ఏదంటే సంఘంలో నీకు గ్రిప్ వస్తుంది. అప్పుడు లీడర్గా దిగుతారు. ఏమై ఫోన్ చేయలేదా? ఏమై నాకేం ఫోన్ చేయలే. హైదరాబాద్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడికి నేను రాజకీయం నేర్పించిన. దిగమను తమాష కాదు అది ఫీటు. చంద్రబాబు నాయుడు దిగకుండా తాడిపత్రి రావాలంటే ఇప్పుడు నేను చెప్పినంత ఈజీగా ఉండదు. ఆ ఫీటు తమాషలు కాదు. అది నువ్వేందో చెప్తాను నేను వింటున్నావు. రాడు తాడిపత్రి నేను వింటుంటే అది నా మాటలతో చెప్పినంత సులభం కాదు. అది పాయింట్లు గుండెకు వెంటకలు ఉండాలి ఆపాలంటే. వాళ్ళని జిల్లా తాడిపత్రికి దిగకుండా ఆపాలంటే నేను చెప్పి నువ్వు విన్నంత ఈజీ ఉండదు. పాయింట్లు అవి చదువుతాయి. దిగమని మళ్ళీ తాడిపత్రికి వీళ్ళ తాత నేను నాయకుడిని. వీళ్ళ తాతను నేను చంద్రబాబు నాయుడికి రాజకీయ పాఠాలు నేర్పిన అవుతాను హైదరాబాద్లో. నన్ను చూసే డిస్టెన్స్లో అవుతారు. ఆడోడు ఈడోడు సైడ్లో కూర్చుంటాడు. ఇప్పుడు కూడా ఇట్లా కాలులే హెలికాప్టర్ కాలు పెట్టాడు తాడిపత్రికి. మోపలేడు. ఎవరు మోడీనా? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు. నువ్వు ఎమ్మెల్యే కాలు పట్టుకోమను. దిగమని కాలు
అవి ఆగిన హెలికాప్టర్ ఆడే ఉంటుంది తెలుసా నీకు? మా ఫీట్ వస్తే బయటికి ముందు జగన్ అంటే జగన్ రాలే, అబద్ధం ముఖ్యమంత్రికి వచ్చినాడు. అబద్ధాన్ని ముఖ్యం ముఖ్యమంత్రికి వచ్చినాడా? అలాగా వచ్చినాడా చెప్పు. ఆహా ముఖ్యమంత్రిగా వచ్చినాడా? ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అంటావా? వచ్చినాడు. ముఖ్యమంత్రి ఎప్పుడైనా దిగినాడా? అట్ట కూడా అంటావా? నాయపల్లి క్రాస్లో ఆగినాడు, క్రాస్లో నుంచి రాలే. ఆ ఫీట్స్ తమాష కాదు, అమెరికా ఇట్లా వణుకుతుంది మనకి. డాక్టర్లు అంటే పదాలు తమాష ఉండవు. అంటే వచ్చింది జగనే. జగన్ అబద్ధర్మ ముఖ్యమంత్రి వచ్చినాడు, ముఖ్యమంత్రి రాలే. ఆ. ముఖ్యమంత్రి మీ బ్రెయిన్లు మా బ్రెయిన్లు డాక్టర్ల బ్రెయిన్ మీలాగా ఉండవు, ఉమ్. అవి షార్ప్ ఉంటాయి. ఇట్లా చూస్తే పాయింట్ కనుకుంటుంది. అలా మావ నా గురి. పోలేదా చెల్లపల్లికి? ఎమ్మెల్యే పోయి చంద్రనాడు కాళ్ళు పట్టుకున్నా, డాక్టర్ తంతారా తాడిపత్రులు ఉంటాడు, నువ్వు అడిగా పక్క వల్ల పువ్వు పిల్లోనే ఉంటాడు, వీళ్ళని కేర్ చేయడానికి. ఇదో నేను చెప్తే తింటాడు. ఎవరు? చంద్రబాబు నాయుడు నేను చెప్పాలి, నేను పిలిస్తే నువ్వు రా అంటే అప్పుడు వస్తాను. నేను పోయి పిలిచాను, ఇప్పుడు దిగుతారు, ల్యాండ్ అవుతారు. మళ్ళీ అనే హైదరాబాద్ మెడికల్ ప్రొఫెషన్ హైదరాబాద్లో ఒంటి చేత నడిపించింది నేను. వీళ్ళు అప్పుడు మా హాస్పిటల్కి విజిటింగ్కి వస్తున్నారు, మమ్మల్ని చూసి భయపడుతుంటారు. అప్పుడు సార్ పిల్లలు సార్ ఎవరైనా గుర్తుపెట్టుకొని సార్ అనుకుంటారు. ప్రాణం కాపాడేటప్పుడు మా విలువ అర్థమవుతుంది. పేషెంట్ విలువైన వాడు ఉండాలి. శక్తులు ఆపుతున్నాయి ఇబ్బంది అనుకుంటే కాళ్ళ ప్యాక్కి తేవచ్చు, కియా పక్కనే తేవచ్చు అనుకుంటే, పక్కన ఎదురుకు తేవచ్చు. ఇంత గడుస్తున్నాయి ఏంట్లో శక్తులు పోటీతున్నాయి, ఎక్కడ పిండుతున్నాయి, ఎక్కడెక్కడెక్కడ బిగిస్తున్నాయి. ఇప్పుడు వాడు గుండె పేపర్ లేదు, గుండె హెలికాప్టర్లో తెచ్చి దాన్ని ల్యాండ్ చేసి హెలికాప్టర్ గుండెను అమరుస్తాడు డాక్టర్లు. ఎంత సబ్జెక్ట్ ఉంటుంది, ఎంత నాలెడ్జ్ ఉంటుంది, ఎంత అది చూస్తే ఫిజికల్గా అర్థం కాదు.